పోతే వెస్టర్న్ పోతున్నాను నా పేరు పందిరి గోపిరెడ్డి. మా ల్యాండ్ 2 ఎకరాలు ఉందా. 2 ఎకరాలు ఏమి లేదు, రైతుల 10 ఎకరాలు. వాళ్ళ కాలుష్యం వల్ల బోర్ వాటరు బొగ్గు వాసన వచ్చి పొలాలు పండకుండా పోతున్నాయి. మాకు నష్టపరిహారం. నరసింహారెడ్డి సాముల, మరి పెదవేడు గ్రామం. ఇక్కడ సాగర్ సిమెంట్ వారు రేపు జరగబోయే పబ్లిక్ హీరింగ్లో మైనింగ్ ఎక్స్చేంజ్ విషయమై మేము చాలా వరకు లెటర్లు పెట్టడం జరిగింది. దాన్ని ఎవరు స్పందించడం పోగా రేపు పబ్లిక్ హీరింగ్ ఒకవేళ జరిగినా సరే మాకు ఎటువంటి లాభం లేదు. అక్కడ ఈ పక్కనే కోరి ఉండటం వల్ల వ్యవసాయ భూములు, బోర్లు, బోలర్స్ వచ్చి బోర్లు ఖరాబ్ అవుతున్నాయి. వాటిల్లో ఇరకపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి తగిన పరిష్కారము అక్కడ మైనింగ్ పెడితే రైతులు ఆగం కావడం తప్ప ఊరికొచ్చే లాభం ఏమీ లేదు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం అక్కడ చేసే పనులు ఇక్కడ ప్రజల మొత్తం ఆగమవుతున్నారు. గ్రామ పంచాయతీ తరఫున సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవేడు గ్రామం. నా పేరు పశ్చా నరసింహారెడ్డి. మాకు దగ్గరలో ఉన్నటువంటి సాగర్ సిమెంట్స్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ సాగర్ సిమెంట్స్ మైనింగు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మైనింగు మా గ్రామానికి చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ మైనింగు సాగర్ సిమెంట్స్ స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 1.5 KMBL నుంచి నేటికి 5.5 KMBL వరకు వెళ్తున్నారు. రేపు 17వ తారీఖు మైనింగ్ విస్తరణ గురించి పబ్లిక్ హీరింగ్ చేసుకున్నారు. గతంలో 2018లో కూడా పబ్లిక్ హీరింగ్ జరిగింది. ఆ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు గ్రామానికి డెవలప్మెంట్స్ కానీ ఊళ్ళో యువకులు కంపెనీల్లో కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నారు, వారికి పర్మిట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. హామీ ఇవ్వకుండా చూద్దాంలే అని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కనుక ఇట్టి హామీలు మీరు నెరవేర్చలేదు కాబట్టి మేము రేపు 17వ తారీఖు జరగబోయే పబ్లిక్ హీరింగ్ మేము సహకరించమని తెలియజేస్తున్నాము. అందులో ఒకటి కంపెనీలో వాడే అజార్స్ కెమికల్ వల్ల, వేస్ట్ కెమికల్ వల్ల గడ్డి మీద కెమికల్ అయ్యేసరికి పశువులు కూడా చనిపోతున్నాయి. మైనింగ్ దగ్గర ఉండటం వల్ల, ఫ్యాక్టరీ కూడా దగ్గర ఉండటం వల్ల గ్రామంలో ఉన్నటువంటి యువకులు, రైతులు, ప్రజలు కెమికల్ పీల్చడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్తో దాదాపు 20 మంది కూడా చనిపోయినారు గత సంవత్సరం 2 సంవత్సరాల లోపే. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పబ్లిక్ హీరింగ్ సహకరించమని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది పార్టీలు కాకుండా ఏది కాకుండా మేము రైతాంగం నడుస్తుంది. 5 డిమాండ్ల వరకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉద్యోగాలు ఖచ్చితంగా పర్మిట్ చేయాల్సింది. మా పిల్లలకి చదువు ఉండాల్సింది, హాస్పిటల్ ఉండాల్సింది, లిఫ్ట్ కరెక్ట్ నడపాల్సింది. ఇవన్నీ 5 డిమాండ్లు అయితే ఉండాల్సిందే. దీనికి సెలవు తీసుకుంటున్నాం.